నమస్కారం. తరతరాల తెలుగు రుచులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం రోజువారీ గోంగూర పచ్చడి చూడబోతున్నాం. సో గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోంగూర, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, నూనె, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు. చూశారు కదా గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు, అలాగే తాలింపు వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని. సో నేనైతే ఆల్రెడీ గోంగూర పచ్చడిని తీసేసుకొని కడిగి పెట్టేసుకున్నాను, సిద్ధంగా ఉంది. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఆల్రెడీ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇందులో వేసి కొంచెం ఉడికించాలి. దీన్ని దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో చూసారు కదా ఆకుకూర ఉడకడానికి ఎంతో టైం పట్టదండి. దీన్ని కొంచెం ఉడకనిద్దాం. చూసారు కదా గోంగూర అయితే ఉడికిపోయింది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారాలి. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ఇది చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా రోల్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. రోల్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను నేను. ముందుగా అయితే మనం కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాం. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. నేను కొంచెం పచ్చడి కదా, పచ్చడికి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందని కొన్ని ఎక్కువ వేసాను. సో ఇవి కొంచెం ఇలా దంచుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి దంచుదాం. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దీన్ని కూడా కొంచెం, అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని కచ్చా పచ్చా దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయ్యేలాగా పేస్ట్ చేద్దాం. ముందైతే నార్మల్గా దంచుతున్నాను. చూసారు కదా కొంచెం కచ్చా పచ్చా అయింది కదా. ఇప్పుడు కొంచెం మనం ఇందులో వెల్లుల్లి రేఖలు ఒక 4 వేసుకుందాం. వెల్లుల్లి చాలా మంచిదండి ఒంటికి. సో ఎక్కువైనా కూడా ఏం కాదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు చాలా మంచిది. పిల్లలు ఎవ్వరూ కూడా ఈ మధ్య కాలంలో నాకు తెలిసి అయితే కరివేపాకు తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో కనీసం ఈ పచ్చళ్ళు వీటిల్లో అయినా ఇలా మిక్సీ పట్టేసి లేదంటే రోట్లో వేసేసి దాంట్లో కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్. వాళ్ళకి కొంచెం కరివేపాకు అన్నది బాడీలోకి వెళ్తుంది కాబట్టి. సో అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాం. ఏవి కూడా వేయించలేదండి, అన్నీ కూడా పచ్చివే వేసుకుంటున్నాం మనం. ఒక్క గోంగూర ఒకటే ఉడకపెట్టాం అంతే. ఆ గోంగూర ఆరేలోపు మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోంగూర కూడా చల్లగా అయిపోయిందండి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను నేను. సో ఇప్పుడు దీన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం. చూసారు కదా గోంగూర మెత్తగా అయిపోయింది. సో ఇంకా మనం దీన్ని తాలింపు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం అండి ఏంటంటే, తెల్ల గోంగూర అయితే మనం కొంచెం చింతపండు వేసుకోవచ్చు. తెల్ల గోంగూరకైతే ఇది నేను తీసుకుంది ఎర్ర గోంగూర కాబట్టి కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి నేను చింతపండు వేసుకోలేదు. ఊరుకున్నాం కదా. ఇంక ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు, వెల్లుల్లి కొంచెం దంచి పెట్టుకోండి. నేను ఆల్రెడీ దంచి పెట్టేశాను. ఎండుమిర్చి ఒక 4, మినప్పప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి. మినప్పప్పు పొట్టు మినప్పప్పు అయినా పర్లేదు, గుండ్లు మినప్పప్పు అయినా పర్లేదు. అలాగే శనగపప్పు ఒక టీ స్పూన్. పోపులు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఖచ్చితంగా ఒక స్పూనే వేయాలని రూల్ ఏమీ లేదు, కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు.
గోంగూర ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఇది మెయిన్గా అయితే ఆంధ్రాలో చాలా ఎక్కువ ఇష్టపడతారనమాట. దీన్ని ఎక్కువగా ముద్దపప్పుతో దాంతో కలిపి తింటారు. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటారనమాట. సో చూసారు కదా, పోపు దినుసులు అన్నీ వేగిపోయినాయి. మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న ఈ గోంగూర ఉంది కదా, దీన్ని కూడా ఇందులో వేసి ఒక 5 మినిట్స్ స్లిమ్లో మూత పెట్టేసి ఉడకనివ్వాలన్నమాట. సో చూసారు కదా, పోపులో ఇది వేసేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం మూత పెట్టి సన్నటి మంట మీద ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. సో 5 మినిట్స్ అయిపోయింది, సన్నటి మంట మీద ఉడికించుకున్నాం. సో చూసారు కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది, సూపర్ ఉంది. అంటే గోంగూర పచ్చడిలో చాలా రకాలు ఉంటాయండి. నువ్వులు వేసుకొని చేసుకోవచ్చు, రకరకాలుగా చేయొచ్చు అనమాట. సో ఈ పచ్చడి మనం కనుక రోజు తడి చేయి కానీ తడి స్పూన్ కానీ పెట్టకపోతే ఒక వారం రోజుల వరకు ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదు. అలాగే చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో అయిపోయింది. ఒకసారి మనం సాల్ట్ సరిపోయిందో లేదో చూద్దాం. ఉప్పు కారం మట్టికి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సూపర్, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.